సార్ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ పరిధి నుంచి హైదరాబాద్ పార్లమెంట్కి మన బీజేపీ నుంచి మాధవ గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఎంఐ నుంచి అసదుద్దీన్ గారు ఎప్పటి నుంచో గెలుస్తున్నారు. సో ఈసారి వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉంది. వీళ్ళలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది ప్రజల మీద ఉంటుంది డిపెండింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని ఇండ్ల నుంచి అయితే ఎంఐఎం కంటిన్యూ నడుస్తుంది. ఇప్పుడు కొత్తగా మాధవీలత గారు వచ్చారు. మనకు ఏంటంటే ఇప్పుడిప్పుడే మాధవీలత ఫేమస్ అవుతున్నారు. ఆమెకు మొత్తం ఆమె బ్యాక్గ్రౌండ్ కూడా పొలిటికల్గా బాగానే ఉంది. మ్యాక్సిమం హిందూయిజం ప్రకారం చూస్తే మాత్రం మాధవీలత వస్తే బాగుంటుంది. ఇన్ని ఏళ్ళ పరిపాలన ఎంఐఎంది ఉన్నది. ఇప్పుడు ఈమెకి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది కానీ ఇప్పటివరకు ఒక పాత బస్తీ మాత్రం డెవలప్ కాకుండా అట్లా మిగిలిపోయింది. సో మరి బీజేపీ వస్తే ఏమన్నా చేసే అవకాశం ఉందంటారా? అదే చూడాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం ఇన్ని ఏళ్ళ పరిపాలన చూసాము. ఇప్పుడు బీజేపీ పరిపాలన కూడా చూస్తే మనకు కూడా ఐడియా వస్తుంది. ఎందుకంటే ఆమె ఎంతవరకు చేయగలుగుతుందో మనకు కూడా ఐడియా వస్తుంది కదా. కానీ మా అభిప్రాయం అయితే బీజేపీ గెలిస్తే బాగుంటుందని. సో కాంగ్రెస్ ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు. సో సానియా మిర్జాని అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. దానికి మీరేమంటారు? సానియా మిర్జా అయితే మనకు అంతగా ఉండదు. ఈ బీజేపీ నుంచి అయితే మాధవీలత గారు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసీ గారు, వీరిద్దరే ఉంటారు ఇంకా మన హైదరాబాద్ నుంచి. సో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. సో సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ ఇంకా చెప్పలేము. అదైతే బీజేపీ, ఆల్మోస్ట్ బీజేపీ ఎందుకు? బీజేపీ ఎందుకంటే బీజేపీ ఇప్పటివరకు చేసిన డెవలప్మెంట్స్ అన్నీ మీకు తెలిసే ఉంటుంది. దాని ప్రకారం చూస్తే బీజేపీయే గెలిచిన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సార్ ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ నుంచి మాధవీలత కొత్తగా వచ్చారు. ఎంఐఎం పార్టీ నుంచి ఎప్పటి నుంచి అసదుద్దంగా గెలుస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉంది. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాధవీలత గారు గెలిచే అవకాశం ఉంది. మోడీ గారు రావాలంటే, అభివృద్ధి జరగాలంటే మోడీ గారు మాధవీలత గారు గెలిపించాలని కోరుకుంటూ మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఉన్న రోజులు మన హైదరాబాద్ మొత్తం డెవలప్ అయింది కానీ ఒక పాత బస్తీ మాత్రం డెవలప్ అవ్వలేదు. సో దీని గురించి మీరేమంటారు? ఏం లేదు, మోడీ వస్తే, బీజేపీ వస్తే కొంచెం అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం. సో బీజేపీ వచ్చే అవకాశం ఉందంట. చాలా వరకు 100%. 17 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ సీట్లు ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? బీజేపీ. ఎందుకు? ఎందుకంటే అభివృద్ధి జరగాలంటే మోడీ రావాల్సిందే. సార్ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో మనం పాత బస్తీలో ఉన్నాం. మరి ఈ పాత బస్తీలో ఎప్పటి నుంచో ఎంఐఎం పార్టీ గెలుస్తూ వస్తుంది. కానీ ఇప్పటివరకు అయితే బీజేపీ కానీ ఏ పార్టీ కానీ రాలా. ఈసారి బీజేపీ నుంచి మాధవీలత గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటాపోటీగా ఉంది. ఎంఐఎం పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ. వీళ్ళిద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? మాధవీలత గారు గెలిచే అవకాశం ఉన్నదండి. ఎందుకు మాధవీలత గారు? ఎందుకు అంటే డెవలప్మెంట్ బాగా చేస్తారని కొంత నమ్మకం ఉంది. ఇక ఎంఐఎం కూడా మన పాత బస్సులు కూడా ఏం డెవలప్మెంట్ ఏం లేదు. ఆ రోడ్లు సరిగ్గా ఉండేవి, ఆ మురికి కాలువట్లు వాడుతూనే ఉంటాయి. వాళ్ళు అంటే మతానికి సంబంధించిన కాబట్టి అట్లా ఓట్లు వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళకు కూడా మార్పు వాళ్ళ దగ్గర వచ్చింది. వాళ్ళు డెవలప్మెంట్ కోరుకుంటున్నారు. బీజేపీకి ఇస్తారన్నట్టు నమ్మకం ఉంది. సెంట్రల్ ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ ఖచ్చితంగా బీజేపీ వస్తుంది అయితే గ్యారంటీగా. ఎందుకు? ఇక మోడీ సర్కార్ మంచిగా అభివృద్ధి చేస్తున్నారు, డెవలప్మెంట్ మంచిగా చేస్తున్నారు. అదే వస్తుంది. తెలంగాణలో ఎంపీ సీట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది? బీజేపీకే వస్తుంది. ఎంత వచ్చు అంటారు? 17 సీట్లు ఉన్నాయి, అందులో ఎంత 17లో రావచ్చు, 17 కూడా రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి.